ఆ 2 రౌండ్లో కూడా ఆయన చెప్పకుండా క్వశ్చన్ అవర్లు అడగండి అంటున్నాడు. క్వశ్చన్ అవర్లు అడగటం ఏంటయ్యా, నువ్వు ముందు చెప్పాలి కదా, చెప్తే దాంట్లో ఉన్న లోటుపాట్లు మేము అడుగుతాము. క్వశ్చన్ అవర్లు అడిగితే ఏదో చెప్పేసి వెళ్ళి కూర్చుంటావా ఏందని చెప్పి నేను లాస్ట్ రౌండ్లో కూడా మళ్ళీ ప్రశ్నించాను. నేను కావాలండి మీకు ఆ వీడియో ఒకసారి మేము ప్లే చేసి చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇక ఇంతకుముందు డిబేట్లో ఏలియా గురించి కూడా చెప్తా అన్నారు. ఆయన ఇంతవరకు ఆ ఏలియా గురించి ప్రస్తావించలేదు. చూశారు కదా, ఏలియా గురించి నేను అడిగా కదా, అడిగినా కూడా అడగలేదని చెప్పి తప్పించుకుని ఆన్సర్ చెప్పలేదు అంటున్నాడు. ఆన్సర్ చెప్పలేదు, అడగలేదు అంటున్నాడు. ఇంకొక కామెడీ ఏంటంటే అడిగిన దానికి ఆన్సర్ చెప్పండి, నేను అడగని దానికి ఆన్సర్ చెప్పాడు. నేను ఆ ప్రశ్న అడగలేదు, అడగకపోయినా కానీ ఇక ఆ ప్రశ్న అడుగుతున్నారని చెప్పేసి ఆన్సర్ చెప్పేసాడు. అది కూడా చాలా గట్టిగా బల్లగుద్ది చెప్పాడు. ఏంటో తెలుసా, యేసు దావీదు వంశంలో పుట్టలేదు అని నేను అన్నానంట. యేసు దావీదు వంశంలో పుట్టలేదు అని అంటున్నాడు, కానీ యేసు దావీదు వంశంలోనే పుట్టాడు అని